టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు పడింది. ఆయన్ను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ ను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించింది. గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వ్యవహారాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. టెక్కలిలోని దువ్వాడ శ్రీను ఇంటికి వచ్చిన ఆయన సతీమణి వాణి అక్కడే 15 రోజులుగా ఆందోళన చేస్తోంది. దివ్యల మాధురి ట్రాప్ లో పడిన దువ్వాడ శ్రీను తనను తన కుమార్తెలను వదిలేశారని ఆరోపిస్తోంది. తాను దువ్వాడ శ్రీనుతోనే కలిసి ఉంటానని, ఆయనతో ఆ ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని కోరుతోంది. కానీ వాణి మాటలను దువ్వాడ శ్రీను, దివ్యల మాధురి ఇద్దరు ఖండిస్తూనే ఉన్నారు. వాణితో లీగల్ గానే తేల్చుకుంటానని దువ్వాడ శ్రీను కరఖండిగా చెప్తున్నారు. తన కూతులకు తండ్రిగా ఇప్పటికే చాలా చేశానని, వాళ్ల పేరు మీద మరో 29 కోట్ల ఆస్తులు రాయడానికి కూడా సిద్దంగా ఉన్నానని చెప్పారు. కానీ టెక్కలిలోని ఇంటిని మాత్రం ఇవ్వనని తేల్చి చెప్పారు. ఇలా దువ్వాడ వ్యవహారం పెద్ద దుమారం రేపుతుండటంతో ఆయన్ను టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ పై వేటు పడింది. ఆయన్ని ఇన్ఛార్జి పదవి నుంచి తప్పిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. స్పందన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఎట్టకేలకు వేటు పడింది. ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా గత కొన్ని రోజులుగా బాధ్యతలు వహిస్తున్నారు. అయితే గతంలో మన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఏదైతే అచ్చెన్నాయుడుపై ఆయన పోటీ చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ పై వేటుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్ది రోజులుగా ఆయన వేటు వేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చలు కూడా జరిగినాయి. ఏదైతే 2 నెలల క్రితం నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఆమె భార్యని కాదని ఆయన భార్య అనే మహిళతో ఉంటున్నారు అనే వ్యవహారం అయితే ఏపీలో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితులు హైడ్రామా కూడా చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఎట్టకాలకి దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే శాసన మండలి సభ్యులు ఉన్నారో ఆయనకి టెక్కలి సమన్వయకర్త బాధ్యతలను తప్పించి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన టెక్కలి నియోజకవర్గానికి సంబంధించిన పేరాడ తిలక్ కి కొత్తగా ఇన్ఛార్జి బాధ్యతలు అయితే అప్పగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మొత్తం మీద ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజకీయాల సంచలనంగా కూడా మారింది. ఎన్నో రోజుల నుంచి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటూ తాను పార్టీకి విధేయుడిగా ఉంటానంటూ ఎన్నో రకాలుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెర మీదకి వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తూ లీగల్ గా భార్యతో తేల్చుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణితో పాటు 2 కుమార్తెలు, ముఖ్యంగా ఏదైతే హైందవి అనే కుమార్తె, అదే విధంగా దువ్వాడ శ్రీ వాణి కూడా ఇద్దరు కూడా 15 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న కొత్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష నిరసనల టైపులు చేయడం కూడా సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా దృష్టి సారించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఇప్పుడు ఆయన తప్పించి ఏదైతే పేరాడ తిలక్ కొత్తగా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి కూడా చర్చనీయాంశంగా మారుతుంది. గత కొన్ని రోజులుగా ఏదైతే పార్టీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి అయితే చర్చనీయాంశంగా మారడానికి దివ్యల మాధురి అనే మహిళతో ఏదైతే ఇల్లీగల్ వ్యవహారాన్ని అడల్టరీగా కొత్తగా నమోదు చేసుకుని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని అయితే పార్టీకి చెడ్డ పేరు తెస్తుందన్న దిశగా కూడా అధిష్టానం దృష్టి సారించింది. ముఖ్యంగా గడిచిన కొన్ని రోజులుగా ఈ వ్యవహారాన్ని శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా సంచలనంగా మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ భార్య తాడో పోయడో తేల్చుకునేందుకు మీడియా ముఖంగా చర్చనీయాంశంగా ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలోనే ఏదైతే దువ్వాడ వాణి కూడా ఈ వ్యవహారాన్ని గత కొద్ది రోజుల క్రితమే చెక్ పెట్టేందుకు ఒక చర్చలు సంప్రదాయబద్ధంగా కూడా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయి. స్పందన ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
గత 10 రోజులుగా కూడా సీరియస్ గా దృష్టి సారించి ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుండి ఆయన తప్పించి కొత్తగా పేరాడ తిలక్ కూడా ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఈ వ్యవహారం ఎలాంటి దారి పరిస్థితికి తీసుకెళ్తుంది అనేది కూడా జరిగింది. అలాంటి దాంట్లోనే 2 రోజుల క్రితమే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆయన స్వస్థలం ఏదైతే టెక్కల నుంచి కూడా కాకుండా హైవేలో ఉన్న కొత్త ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంగా నమోదు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దాంతో పాటుగా ఆ ఇల్లుకు సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీలపై కూడా చర్చనీయాంశంగా మారింది. అదే సందర్భంలో పార్వతీశం అనే వ్యక్తి ఈ ఇల్లు తనది, ఈ స్థలానికి సంబంధించి 60 లక్షల రూపాయల బకాయిలు కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి హైడ్రామాల నేపథ్యంలోనే దువ్వాడ వాణి ఒకవైపు, దివ్యల మధుర ఒకవైపు మీడియా ముఖంగా చాలా రచ్చకెక్కిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి ఈ తంతు పూర్తి కాకముందుపే ఇంకా ఈ వ్యవహారం కొలిక్కి కూడా రాలేదు. పెద్దల సమక్షంలో చర్చలు ఫలిస్తాయి, సఫలీకృతం అవుతాయని కూడా భావించారు. అయినప్పటికీ ఇవేమీ జరగకుండా ఈ వ్యవహారం అయితే ఇంకా తెగే వరకు లాగిన పరిస్థితులు ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని తప్పించి అక్కడే టెక్కల నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న సీనియర్ నేత పేరాడ తిలక్ అయితే బాధ్యతలు అప్పగించారు. స్పందన అంటే దుర్గాప్రసాద్, ఇప్పుడు గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వ్యవహారాలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అంటే అతని కుటుంబ వ్యవహారాలు ఆయన రాజకీయాలపై ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు. 100% ఇలాంటి పరిస్థితులు ఏదైతే ఉందో పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయని చెప్పి శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఏపీ రాజకీయాల్లో కూడా కీలక చర్చగా ఇదే అంశాన్ని నమోదు చేసుకుంది. గడిచిన 15 రోజులుగా ఏదైతే సొంత భార్య దువ్వాడ వాణి అక్కడ టెక్కల్ జడ్పీటీసీగా కూడా ఆమె వ్యవహరిస్తుంది. ఆయన భార్య కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ కొత్త ఇంట్లో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ తో తాడోపేడ తేల్చుకుంటున్న తనకు న్యాయం జరగాలని చెప్పేసి ఆమె కూతురు హైందవితో పాటుగా అక్కడ నిరసన కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ కూడా దృష్టి సారించాలి, తనకు న్యాయం చేయాలని చెప్పి ఈ వ్యక్తిగత ఫ్యామిలీ వ్యవహారం ఏదైతే ఉందో అది రాజకీయంగా కూడా పూర్తి దుమారం రేపుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ వ్యవహారం అయితే చెక్ పెట్టేందుకు పులిస్టా పడలేదు. ఎలాగైతే సాల్వ్ చేసుకుంటారో దీనికి పూర్తిగా న్యాయబద్ధంగా కూడా వ్యవహరిస్తారని కూడా కొంతమంది చర్చ కూడా జరిగింది. ఇటువైపు దువ్వాడ సోదరులతో పాటు అటువైపు దువ్వాడ వానికి సంబంధించి తండ్రి సీనియర్ నాయకుడు కూడా సంపతరావు రాఘారావు లాంటి వ్యక్తులు కూడా ఈ తెరపైకి వచ్చి వీళ్ళంతా కూడా తమకు న్యాయం జరగాలని ఇరు వర్గాలు కూడా దృష్టి సారించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారం అయితే పులిస్టా పడలేదు. అయితే ఈ వ్యవహారం పార్టీకి పూర్తిగా చెడ్డ పేరు తెస్తుంది. ఒక బాధ్యతాయుతమైన శాసనమండలి సభ్యులుగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీకి ఈ వ్యవహారాన్ని చెడ్డపేరు తెచ్చే దిశగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా పులిస్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము దీనికి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందుకు అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు. స్పందన, ఇప్పుడు ఆయన టెక్కలి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి దీనికి సంబంధించి దువ్వాడ స్పందించారా? ఇప్పటి వరకు అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎలాంటి స్పందించలేదు. అయితే ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాల్సిన వ్యవహారం ఏంటంటే గడిచిన 10 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉంటూ హవా కొనసాగిస్తూ తనకు దేవుడు అంటూ దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే అమిత ప్రేమ చూపించే విధంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆయన కోసం నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానని అంటూ చెప్పడం జరిగింది. అయితే ఈ కీలక వ్యవహారంలో దేవుడిగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చెక్ పెట్టేందుకు ఆయనకి పూర్తిగా పక్కకి తప్పించేందుకు ఇప్పుడైతే టెక్కలి ఇన్ఛార్జి బాధ్యతలను తప్పించారు. అయితే రేపు శాసనమండలి సభ్యత్వాన్ని కూడా పక్క తప్పిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. ఈ వ్యవహారంలో 2 కీలక నిర్ణయాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే కీలక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ మరి కాసేపట్లో రేపటికల్లా ఆయన వైపు నుండి కూడా
స్పందించే అవకాశం ఉంది, మొత్తానికి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. వివరణ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రస్తుతానికైతే దువ్వాడ శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా వ్యవహరించిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, తీరు ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే దిశగా ముందుకెళ్లింది అనే భావన అయితే వ్యవహారాలుగా జరిగింది. దీని వెనుక రాజకీయ పరమైన చర్చ కూడా నడిచింది. ఏదేమైనప్పటికీ భార్య పిల్లలు లాంటి సొంత కుటుంబ వ్యవహారాన్ని రచ్చకీర్చి ఇలాంటి ఏదైతే హైడ్రామా నడిపించిన ఈ వ్యవహారాన్ని అయితే పార్టీకి సంబంధించి కీలకంగా కేడర్లో సైతం కార్యకర్తలందరూ కూడా ఇబ్బందికర వాతావరణంలో అయితే నెలకొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గతంలో కూడా పేరాడ్ తిలక్ ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేశారు. అంతకు ముందు కూడా సమన్వయకర్తగా కూడా వ్యవహరించారు. ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్న కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరాడ్ తిలక్ అయితే ప్రస్తుతానికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా ఏదైతే ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేశారు. అయితే రేపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఎమ్మెల్సీ సభ్యత్వానికి శాసనమండలి సభ్యత్వానికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే నడుస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతం తాజాగా నిర్ణయం ఏదైతే తీసుకున్నారో టెక్కలి సమన్వయకర్త బాధ్యతలను తప్పించి పేరాడ్ తిలక్కిగా అప్పచెప్పడం అయితే కీలక అంశంగా మనం పరిగణించుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ దుర్గా.